కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, చక్కగా మనకి స్ప్రౌట్స్, అలాగే ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసుకుంటున్నాము, బంగాళదుంపలు ఉడికించి పెట్టేసుకున్నాము. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, మరైతే స్టార్ట్ చేద్దామా? స్టవ్ ఆన్ చేసేనా? మొన్న అడిగే గుర్తుందా, మొలకలు వస్తే ఇంకా ప్రోటీన్ కదా అని. సో అలాగే ప్రోటీన్ కర్రీతో రెడీ అయిపోయా. సూపర్, అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసేస్తానే. ఫస్ట్ వచ్చేసి మనం మిక్సీకి వేసుకోవడానికి మసాలా కోసం ఇవి ఫ్రై చేసుకుందాం. సరే, ఓకే. పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు మనం అది కొంచెం ఫ్రై అయ్యాక తీసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా కొంచెం. మీరు చేసేవన్నీ ఒంగోలు టచ్ ఉన్నవేనా? కొన్ని మీవి అమ్మ వాళ్ళు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, హైదరాబాదే. కాకపోతే అమ్మ వాళ్ళు వచ్చేసి అద్దంకి దగ్గర మారెల్లా, నేను పుట్టింది అక్కడ. ఓకే, పెరిగింది మొత్తం హైదరాబాదే. మీకు ఎక్కడ బాగా కంఫర్ట్ గా అనిపిస్తుంది? అత్తవారి ఇంట్లోనా, పుట్టి పెరిగిన ప్లేస్ లోనా, పుట్టింట్లోనా? రెండు చోట్ల కంఫర్ట్ గానే ఉంటుంది. ఓకే, అలా ఏం లేదు. అమ్మ వాళ్ళ ఇంటికన్నా వెళ్ళాలనిపిస్తుంది, అత్త వాళ్ళ ఇంటికన్నా వెళ్ళాలనిపిస్తుంది. నేను 3వ కోడలు కదా, తెగ్గారాలు పోతా, అసలు కిచెన్లోకి కూడా వెళ్ళను. ఏదైనా కావాలి అక్కడికి, అదొక ప్లస్ పాయింట్ అనమాట 3వ కోడలు అవడం వల్ల. ఏంటంటే అక్కడికి వెళ్ళినా మా తోడుకోడలే వంట దగ్గర నిలబడతారు, ఇక్కడికి వచ్చినా మా తోడుకోడలే వంట దగ్గర నిలబడతారు. మా ఇంట్లో అలా అనుకోము కూడా, అందరం కలిసి ఉంటామా. అసలు వచ్చామంటే అందరం ఒక దగ్గరకు చేరామంటే దాదాపుగా వీకెండ్స్ మ్యాక్సిమం అంటే 15 daysకి ఒకసారి అంతా గెట్ టుగెదర్. ఒకప్పుడు అంతా ఊర్లో ఉన్నారు, ఇప్పుడు పిల్లలు చదివి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇక్కడే చేస్తున్నారు. మా పెద్ద బావగారు పిల్లలు, మా రెండో బావగారు పిల్లలు, అలా మా మరిది వాళ్ళు ఇక్కడే ఉంటారు. సో అందరం గ్యాదర్ అవుతామా, ఇంకొక క్షణం ఖాళీ ఉండదు. మేము చేసే వంటలు మేము చేస్తూ ఉంటాం, వాళ్ళు ఆడే ఆటలు ఆడుతూ ఉంటారు. అసలు డే ఎలా గడిచిపోతుందో అర్థం కాదు. చక్కగా మాట్లాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ, వంటలు చేసుకుంటూ, కూర్చొని ఆడుకుంటూ రకరకాల ఆటలు. సరే, మనకైతే వేగిపోయినాయి కదా, నువ్వులు వేసేస్తాను. ఓకే, ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో తీసేసుకుందాం. అయితే మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఓకే, జార్లోకి తీసేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాం కదా మాదిరి. ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసుకునే లోపు ఈ పెసర్లు ఉన్నాయి కదా, వీటిని మగ్గ పెడదాం ఈ లోపు. ఓకే సార్, నేను ఇదన్నీ ఇందులో వేసి నేను మిక్సీ చేసుకొచ్చుకునే లోపు ఇవి మగ్గిపోతాయి. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను అయితే మళ్ళీ. ఓకే, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రౌట్స్ మొత్తం ఇందులో వేసేసుకున్నాం. ఇవి మగ్గుతూ ఉంటాయి, స్లోలో మగ్గుతుంటాయి. ఈ లోపు నేను మిక్సీలో వేస్తే చెప్తాను. ఓకే, ఇందులో టమాటోస్, అల్లము, ఎంత పేస్ట్ లానే ఉంటుంది మనకి, గ్రేవీ లానే అంతే, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కారం, కొద్దిగా ఉప్పు వేసుకున్నాము, అలానే కొద్దిగా కారం. దీనికి సరిపడా వేసేసుకుంటున్నాం అయితే మనం, అన్ని దానికి వేసేసుకుంటున్నాం మనం. ఇంకా అందులో ఏమేం ఆలు వేసేస్తాం అంతే. సరే, లిడ్ ఇదిగోండి, గ్రైండ్ చేసుకుని వచ్చేసేయండి. అయితే నేను ఇందులో కొన్ని వాటర్ కూడా వేసుకొని తీసుకెళ్తాను. దానిలోకి పేస్ట్ లా చేయాలి కదా, ముందే వేసేసుకోవచ్చు కదా. అయితే ముందే వేసేస్తే ఒక్కోసారి మెదగవు, కొన్ని మెదగవు. నువ్వులు ఉన్నాయి కదా, పైకి తేలిపోతాయి. ఓకే, అయిపోయిందా అండి? అయిపోయింది. ఓకే, తీసుకొచ్చేయండి, చూపించండి.
ఓకే, సో మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాము. అలానే ఈ స్ప్రౌట్స్ ఎంతవరకు వచ్చి వేగిపోయినట్టేనా? వేగిపోయాయి. ఓకే, డన్. ఇప్పుడు అది వేగిపోయాయి కదా, ఆ వేగిపోయిన దాంట్లో ఆలుని వేసుకున్నాం. ఇప్పుడు పేస్ట్ వేసేసుకోవడమే. ఈ పేస్ట్లో నుంచి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారాలు అన్నీ కూడా మనం వేసేసుకున్నాం. అన్నీ వేసేసుకున్నాం. ఉడకడమే ఇది. అంతే. మూత పెట్టుకుందామా? అవసరం లేదా? అవసరం లేదా? ఉడికిపోతుంది ఇలా. ఉడికిపోతుంది. ఓకే, కల్పన గారు రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. ఓకే, దగ్గరికి వచ్చేసినట్టే గ్రేవీ. జస్ట్ మనం కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. జస్ట్ కొంచెం స్టవ్ ఆఫ్ చేసేయండి. జస్ట్ చాలు. అయితే మీ ఒంగోలు నిమ్మకాయలో పులుపు ఉంటుంది కాబట్టి ఇలా పులుపులుగా కావాలంటే ఒక నిమ్మ చెక్క చాలన్నమాట. చాలు. డిష్ అవుట్ చేసేద్దాము. నిమ్మ చెక్కలో కూడా సగమే వేసాను. అవును. నీకు తెలుసా మాదిరి, మా ఇంట్లో చిన్న బాబుకు కూడా వచ్చాడు ఈ మధ్యలో. ఎంత క్యూట్ ఉంటాడో తెలుసా అసలు. మా తోడుకోడలు, మా బావగారు అంటే మా వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మనోడు అనమాట. అసలు ఎంత క్యూట్ ఉంటాడంటే నీ దగ్గర తీసుకొచ్చి వదిలిపెడితే ఇదంతా వదిలేసి వాడితో ఆడుకుంటావు. అవునా? ఓ నైస్. అందుకే పిల్లల్ని వర్క్ ప్లేస్కి తీసుకురాకూడదు, లేదంటే మనం వచ్చిన పని మర్చిపోతాం అన్నమాట. సరే అయితే ఓకే, స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన గింజలు, ఉడికించిన బంగాళదుంపలు, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, టమాటో ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, నూనె, చింతపండు, నిమ్మకాయ. స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, నూనె, నువ్వులు వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె, మొలకెత్తిన గింజలు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో టమాటో ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కారం వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మొలకెత్తిన గింజల్లో బంగాళదుంప ముక్కలు, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండి ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ కర్రీ రెడీ.